హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే కేవలం 2 నిమిషాల్లోనే మీకు ఇష్టమైన వారి దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ, లేదా మెసేజ్ రావటం కానీ, లేదా వారే మీ కళ్ళ ముందుకు రావటం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. ఈ వేప చెట్టు పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే వేప చెట్టు మనకి సాక్షాత్తు దేవతా వృక్షంతో సమానం. మనకి అందరికీ కూడా చాలా వరకు అంటే పల్లెటూరుల్లో అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వేప చెట్లు ఇంటింటికి ఒక చెట్టు ఉంటుంది. వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉన్నట్లే, అంటే ఆ అమ్మవారు ఉన్నట్లే అనమాట. కాబట్టి వేప చెట్టు అనేది అంత శక్తివంతమైనది. వేప చెట్టును మనం ఏంటంటే కనీసం అట్లా తాకినా సరే మనలో ఉన్నటువంటి ఏదన్నా దోషాలు కానీ, జాతకంలో ఏంటంటే రకరకాల దోషాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ దోషాల వల్ల ఇలాంటి మానసిక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఏది ప్రేమించిన వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవటము, అవాయిడ్ చేయటము, ఇష్టమైన వాళ్ళు కొన్నాళ్ళు కలిసి ఉంటారు, కొన్నాళ్ళు కలిసి ఉండి తర్వాత విపరీతమైనటువంటి దూరము, అనవసరంగా ఉత్తొత్త కారణాల వల్ల పనికిరాని వాటిని రీజన్స్గా చూపించి హైలైట్ చేసి వాటి కోసము, లేదా ఎవరో మధ్యలో వేరే ఎవరన్నా పర్సన్స్ కోసము, లేదా యుగోల వల్ల కావచ్చు, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏంటంటే చాలా మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటారనమాట. అంటే మనకి లైఫ్లో ఎన్ని ఉన్నా లేకపోయినా, అంటే కోట్లు ఉండకపోవచ్చు, కోట్లు లేకపోయినా బ్రతుకుతాము, లక్షలు లేకపోయినా బతుకుతాము. డబ్బు అనేది ఏంటంటే అవసరము. కానీ మన జీవితంలో మనం ప్రేమించేటటువంటి వ్యక్తి, మనసుకు నచ్చినటువంటి మనిషి అనేవాళ్ళు మన జీవితంలో లేరు అనుకుంటే ఏంటంటే ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఎదురైద్ది. అంటే ఏ పని మీద కూడా మనకు ఇంట్రెస్ట్ ఉండదు, చెయ్యాలి అని అనిపించదు, పదే పదే వాళ్ళే గుర్తు రావటము, వాళ్ళ ఆలోచనల్లో ఉండిపోవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటుంటే పెద్దగా పట్టించుకోము, వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగా మన పని చేసుకుంటాం. మాట్లాడకపోతేనే ఆలోచన అనేది పెరిగిద్ది అనమాట. వాళ్ళు మనకు ఉన్నారు అనుకుంటే ఎంత కష్టమైన వాళ్ళ కోసం చేస్తాము, హ్యాపీగా సాయంత్రానికి వెళ్ళి ప్రేమగా మాట్లాడుకుంటాము. అలా కాకుండా వాళ్ళు మన లైఫ్లో లేరు అంటే ఏంటి, దేనికి ఇంకా అని చెప్పేసి ఒక నిరాశ అనేది ఎదురైద్ది అనమాట. ఎంతమంది అన్నా ఉండొచ్చు, చుట్టూత తల్లిదండ్రులు ఉండొచ్చు, తోడబుట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఎంత బలగమైన ఉండొచ్చు, కానీ మన అనే మనిషి లేనప్పుడు ఏంటంటే ఆ జీవితానికి ఒక అర్థం అనేది లేకుండా అట్లా బాధేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళేమో చాలా మొండిగా ఉంటారు. బ్యాడ్ లక్ ఎక్కువ శాతం కూడా 100లో మనకి సుమారు 70-80% కూడా ఏంటంటే ఎక్కువగా ఇట్లా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక 10 మందో 20 మందో అర్థం చేసుకొని ఇద్దరు సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువగా గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే యుగోల వల్ల తెలిసి తెలియనితనం, ఫస్ట్ ఏంటంటే తెలిసి తెలియనితనం అనే దాంతో ఎక్కువ గొడవలు జరిగి విడిపోతూ ఉంటారు. వీళ్ళు చేసేది తప్పు అని వీళ్ళకి తర్వాత తెలిసిద్ది. ఆ ఏజ్లో ఏంటంటే అర్థం కాని ఏజు, ఇద్దరు ఏంటంటే బాగా ఆవేశాల మీద ఉంటారు. వాళ్ళకి మాట్లాడుకునే విధానము, ప్రేమగా ఇలాంటివి ఏంటంటే అర్థం కావన్నమాట. అర్థం కాక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే అలా దూరమైన వాళ్ళైనా సరే మన దగ్గరికి రావాలి అని అనుకుంటే ఇలాంటి పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇట్లా మనం చాలా పరిహారాలు చెప్పుకున్నాం, చాలా మందికి రిజల్ట్ వచ్చి అక్క మేము కలవము అనుకున్న వాళ్ళం కలిసామని చెప్పేసి చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఇలా ఈ రోజు చెప్పేటటువంటి ఈ పరిహారం కూడా అలాంటి కొంతమంది ఇంకా విడిపోయి ఉంటారు కదా, అంటే ఎన్ని ట్రై చేసినా కూడా కలవకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. మొండి మనుషులు ఉంటారు. మొండి మనుషులు, మొండి సమస్యలు, వాళ్ళు ఏంటంటే అంత తేలిగ్గా దారికి రారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ పరిహారానికన్నా రిజల్ట్ వచ్చిద్ది, లేదా దీనికన్నా వచ్చిద్ది అని చెప్పేసి ఇంకా మంచి మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుందన్నమాట. ఇట్లా ఈ వేప చెట్టు దగ్గర మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు ఆదివారం అయినా చేసుకోవచ్చు, లేదా మంగళ బుధవారాలైనా చేసుకోవచ్చు. మీరు ఈ 3 రోజుల్లో చేసుకుంటే మీకేంటంటే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది అబ్బాయి అమ్మాయి కోసమైనా, అమ్మాయి అబ్బాయి కోసమైనా, లేదా భార్యాభర్తలు ఒకరి కోసం ఒకళ్ళైనా చేసుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తల్లో కూడా గొడవలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి భార్యాభర్తలు కూడా ఆ గొడవలు తగ్గి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది వచ్చింది. ఆ పరిహారం ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం.
చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అది ఇంట్లో చెట్టు అయినా పర్వాలా, లేకపోతే మీకు బయట చెట్టు అయినా పర్వాలా, ఎక్కడైనా పర్వాలా, ఇబ్బంది ఏమి లేదు. అంటే ఇంట్లో చెట్టు అంటే లోపల ఉండకూడదు, ఇంటి బయట ఉంటుంది కదా, అట్లా ఇంటి బయట ఉన్నటువంటి చెట్టు దగ్గర చేయాలన్నమాట. ఇంటి బయట లేదు అనుకుంటే మీకు ఎక్కడన్నా దారిలో ఉంటాయి కదా, అక్కడైనా చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ఈ పరిహారం చేయాలి. పూజ ఇవి చేయాల్సినటువంటి పనేమీ లేదు. కాకపోతే ఆ రోజు ఏంటంటే ఇంట్లో నాన్ వెజ్ వండుకోకుండా అలాగే తినకుండా ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకు వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి మనం పరిశుభ్రంగా ఉంటే ఇంకా చాలా మంచిదనమాట. పూజ చేసుకోకపోయినా మనం పూజ చేస్తున్న దాంతో సమానమైద్ది. అట్లా ఇక టైమింగ్స్ వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే ఉదయం 6 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 11:30 లోపు చేసుకోవాలి. అలాగే సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకోవాలి అని అనుకుంటే 6:15 కాడి నుంచి అలాగే సాయంత్రం వచ్చేటప్పటికి 8:15 ఆ టైం వరకు చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏమీ లేదు. అలాగా చూసుకొని మీరు చక్కగా స్నానం చేసి వెళ్ళి ఆ వేప చెట్టుకు మీరు ఏం చేస్తారంటే ముందు కాస్త పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టండి. ఎందుకంటే సాక్షాత్తు మనకు అమ్మవారితో సమానం కాబట్టి. అలా పెట్టేసేసి ఒక కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయ ఒక 10 రూపాయలు పెడితే చిన్న కాయలు అమ్ముతారు. మనకు పెద్ద కాయలు అయితే 20 రూపాయలు 30 రూపాయలు ఉంటాయి. అలా కాకుండా చిన్న కాయ చాలు మనకి. ఒక 10 రూపాయలు పెట్టి ఆ కాయ తీసుకొచ్చుకొని ఆ కాయకి పీచు ఉండాలి, పీచు తీసేయొద్దు. ఆ కాయకి పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయని తీసుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి. ఆ చెట్టు ముందల నుంచొని, అమ్మ ఇట్లా మేము మానసికంగా బాధపడుతున్నాము, మేము ప్రేమించే వాళ్ళు మా లైఫ్లో ఉండాలి, మేము సిన్సియర్గా ప్రేమిస్తున్నాము, మా ప్రేమలో ఎటువంటి మోసం లేదు, చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడతా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు మాకు కావాలి, మా భర్త మాకు కావాలి, మా భార్య మాకు కావాలి, మేము ఇష్టపడే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాకు కావాలి, ఇదివరకులాగా మాతో ప్రేమగా ఉండాలి, జీవితాంతం కలిసి ఉండాలి, వాళ్ళు మాకు ఉంటే జీవితంలో మేము ఎంతో గొప్ప సక్సెస్ని సాధించగలుగుతాము, మాకు మనశ్శాంతి కావాలి, వాళ్ళతోటే మాకు మనశ్శాంతి దొరికిద్దమ్మా, ఇక మేము కూడా తొందరపడి ఏమి గవక్కన నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడతాము అని చెప్పేసేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని కలపమని చెప్పేసేసి సాక్షాత్తు మీరు ఆ వేప చెట్టు అమ్మవారికి దండం పెట్టుకోండి. అలా పెట్టుకొని ఆ కొబ్బరికాయని మీరు ఏం చేస్తారంటే ఈ తల చుట్టూత 3 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి తల చుట్టూత తిప్పేసుకొని తర్వాత ఆ కాయని అక్కడ పెట్టేసిరండి. ఆ కాయని ఇంకా పగలగొడతాం కానీ ఏమీ చెయ్యొద్దు. ఆ కాయని అక్కడే వదిలిపెట్టేసిరండి. మనం తల చుట్టూత తిప్పేసుకోవటం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి ఏదన్నా జాతకంలో దోషం కానీ సమస్య కానీ ఏంటంటే కొంతమందికి సర్పదోషాలు, నాగదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి, పితృదోషాలు అని చెప్పేసేసి ఇలాంటివి ఉంటాయి. అవి మనకు తెలియదు. మనకేంటంటే అవి అట్లా కర్మల రూపంలో వెంటపడి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా ఏదో ఒకటి సమస్య ఒకటైపోయేసరికి ఒకటి అట్లా వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి మొత్తం కూడా మనకు తీసేయటానికి మనం అట్లా తల చుట్టూతో తీసేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని పూర్తిగా లాగేసుకొని అక్కడ అమ్మవారి ముందర మనం వదిలేసేస్తే ఆ కాయ నీకు అది ఏమన్నా అయిపోనివ్వండి, ఎవరన్నా తీసుకువెళ్ళినా ఏది జరిగినా కూడా ఇక మనకు సంబంధం లేదు. తెలియక తీసుకున్నా వాళ్ళకి కూడా ఏమి కాదు, మనకు సమస్య అయితే క్లియర్ అయిపోయిద్ది అంతే. ఆ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు. అట్లా దానివల్ల ఎదుటి వాళ్ళకి నష్టం కూడా ఏమీ జరగదు. కాకపోతే మీరు మాత్రం తీసుకొచ్చుకోకూడదు. ఎందుకంటే మీ సమస్యను మీరు ఆడ వదిలేస్తున్నారు, మళ్ళీ ఆ సమస్యను మీరు తెచ్చుకోకూడదు. అలా వదిలేసేసి ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి. వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళి చక్కగా
కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. అలా చేయటం వలన ఖచ్చితంగా మీకు ఆ అమ్మవారి అనుగ్రహంతో మీ సమస్య అనేది ఖచ్చితంగా ఆ అమ్మకు చేరి ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. వేప చెట్టేగా అని అనుకోమాకండి. వేప చెట్టు మనకి సాక్షాత్తు అమ్మవారితో సమానం. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది వచ్చిద్ది. వాళ్ళు అసలు చేయటము, అసలు మెసేజ్లు చూడరు అనుకున్న వాళ్ళు చూస్తారు. అలాంటివి అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఫోన్స్ చేయటము, లేదా వాళ్ళే మారి రావటము, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. లేదా అసలు వాళ్ళు మీ జీవితంలో ఉండకూడని వాళ్ళది నిజమైన ప్రేమ కాకపోతే ఆ అమ్మాయి తీసేసిద్ది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫేక్ అని అర్థం. ఎన్ని చేసినా కూడా మన ప్రేమలో కూడా ఇక తప్పునే వెతుకుతున్నారు అని అంటే ఇక వాళ్ళు కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు ఆ అమ్మే మీకు నిర్ణయం చెప్పిద్ది. కాబట్టి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేసిద్ది. మీరు ఖచ్చితంగా కలుస్తారు. అందులో ఎటువంటి సందేహము లేదు. మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి. అంటే చూసినా పర్వాలేదు. ఇలా దీనికోసం పలానా దానికోసం అని చెప్పేసేసి మీరు ఎవ్వరికీ చెప్పొద్దు. అలాగే ఈ పరిహారం మీకు డబ్బు కోసం కూడా రిజల్ట్ అనేది ఇచ్చిద్ది. డబ్బు పరంగా కూడా, ఎందుకంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్న డబ్బు అనేది అవసరం కాబట్టి డబ్బు పరంగా కూడా మీకు కలిసి వచ్చింది. అంటే ఆ సమస్యతో పాటు డబ్బు రావాలని కూడా మీరు పెట్టుకోండి. అలా మీకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇంటికి వెళ్ళే లోపే ఫోన్స్ రావటం, మెసేజ్ రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. మీరు పదే పదే ఫోన్లో అట్లా ఎదురు చూడొద్దు. అట్లా ఎదురు చూస్తాం అనేది కరెక్ట్ కాదు. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మీరు నమ్మకంతో చేశారు కాబట్టి ఆ అమ్మ మీకు ఖచ్చితంగా నమ్మకమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది. పదే పదే మీ పనులు మానుకొని మీరు ఫోన్ దగ్గర కూర్చోవద్దు. మీ పని మీరు చేసుకోండి. అమ్మ పని అమ్మ చేసిద్ది. అమ్మకు ఆ సమస్య అప్పచెప్పారు, అమ్మ తీర్చిద్ది. అంతవరకే. ఇక అంతేగాని మీరు మాత్రం పనులు మానుకొని కూర్చొని ఇంట్లో వాళ్ళ చేత తిట్టించుకుంటా సమయం అంటే వయసులో సంపాదించుకోవాల్సినటువంటి టైంలో కూర్చోవద్దు. అలా చేయకుండా మీరు చేయాల్సినవి మీరు చేయండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వేప చెట్టు దగ్గర. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ బాధను కూడా మీరు తగ్గించిన వాళ్ళు అవుతారు. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.